హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చెప్పుకుందాం కృష్ణమూర్తి గారిది. చెప్పుకుందాం, అర్థమవుతుందా? కొంచెం నిశ్చితంగా లోతుగా వినండి, అర్థమవుతుంది. తత్వాన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నించండి. ఈ శతాబ్దం తాత్వికుడు కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి. ఆయన గురించి కొంచెం కొంచెం తెలుసుకుందాం. ఆయన మాటలు విశిష్టంగా ఉంటాయి, నూతనంగా ఉంటాయి, నవీనంగా ఉంటాయి, మనల్ని ఆలోచించేసేవిగా ఉంటాయి. మనం ఆ రూట్లో ఎప్పుడు ఆలోచించం, మన మనసుకి అవి తట్టవు కూడాను. ఆయన ఎంత పరిశీలకుడంటే ప్రతిదాన్ని తాను అనుభవించి తాను అదే అనుభవంలోకి తెచ్చుకుంటేనే కానీ మన దాకా చెప్పరు. ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం. మామూలుగా మన మానవ సంబంధాలన్నీ ఊహాకల్పనలే. ముందు నిర్ణయాలు లేకుండా, రూపకల్పనలు లేకుండా ఉంటేనే జీవితంలో దేనితోనైనా ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోగలం. అంటే మన భావన కల్పించిన రూపాల మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎవరి గురించైనా ఎవరైనా చెప్తున్నారనుకోండి, వాళ్ళని ఊహించేసుకుంటాం, కల్పన చేసేసుకుంటాం. వాళ్ళకి సుగుణాలు కట్టేస్తాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక రూపం ఇచ్చేస్తాం, గుణాలు ఇస్తాం, అన్నీ ఇచ్చేసి మనం కల్పించుకుంటాం అనమాట. ఈ రూపాలన్నీ మన కల్పనలేనంట. రూపాల మీదే ఆధారపడి ఉంటాయండి. మన భావనలన్నీ, కల్పించిన భావనలు రూపాల మీదే ఆధారపడి ఉంటాయి. మరి మన భావాలు ఎలాగుంటే మన కల్పించిన ఆ భావాలను బట్టి రూపం కల్పించుకుంటాం అనమాట. నన్ను గురించి మీకు ఆయన చెప్తున్నాడు, నన్ను గురించి మీకు, మిమ్మల్ని గురించి నాకు కల్పిత రూపం ఉంటే ఇక మనం ఇద్దరం యథాతథంగా, అంటే ఉన్నది ఉన్నట్టుగా కలుసుకోవడం అంటేనే కుదరదు. అవును, రూపాలు కల్పించుకుని మనం దానికి కొన్ని ఆ గుణాలు ఆపాదించి కొంత గొప్పగా అలా ఊహించుకుంటాం కదా. మరి మనల్ని మనం ఎలాగా కలుసుకుంటాం, మనల్ని మనం ఎలా తెలుసుకున్నాం, యథాతథంగా తెలుసుకోలేము ఎప్పటికీ. అనేది కుదరదంట, కలుసుకోవడం అనేది కుదరదంట. అంటే మాయాజాలంలో కల్పనలు చేసుకుంటాం మనం. మరి అలాంటప్పుడు మనం ఎలా కల్పించుకుంటామో కళ్ళకి అలాగే కనిపిస్తారు. ఉన్నది ఉన్నట్టుగా ఉండనే ఉండదు. మరి మనం ఎప్పుడైనా ఒకసారి మనం కల్పించుకున్నట్టు జరగకపోతే మనం అయ్యో అని అసలు ఊహించలేమన్నమాట. అవి కూడా జరుగుతూ ఉంటాయి మన అనుభవాల్లో. కానీ మనం దాన్ని అంత పట్టించుకోం, గుర్తించం, ఏదో వెళ్ళిపోతాం అంతే. కానీ నేను ప్రతిదీ గుర్తిస్తాను. మనకు చెప్తున్నారు చూడండి, మనం కలుసుకుంటున్నది, చూస్తున్నది ఇతరుల గురించి మనం కల్పించుకున్న రూపాలే. మనం చూస్తున్నదంతా, ఇతరులు చూస్తున్నదంతా మనం వాళ్ళని యథాతథంగా చూడం, మనము యథార్థంగా ఉండం. ఇలాగా కల్పించుకున్న రూపాలనే చూస్తాం, గుణాలు చూస్తాం. అందుకే మన అసలు స్వరూపాలు మన ఎదుటకు రావట్లేదు. మన ఎదుటి స్వభావం మనకే తెలియదు, ఎదుటికి రావట్లేదంట మన ఎదుటికి. దీని చేతనే మన సంబంధాలన్నీ తప్పుదారి పడుతున్నాయి. మనం ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకలా ప్రవర్తిస్తారు. మనం అనుకున్నట్టుగా ఏ ఒక్కరూ మనకి ప్రవర్తించరు, మనకు తెలియదు. తర్వాత ఫీల్ అయిపోతాం అనమాట, వాళ్ళు మనం అనుకున్నట్టుగా లేరు అని మనం అనుకుంటాం. మనం ఎలా ఇతరులని మనం ఊహించినట్టుగా, మనం కల్పించుకున్నట్టుగా మనకి అనిపించరు కదా. అదే పొరపాటు. అదే ఆయన చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఎరుగుదును అనుకుంటే నిన్నటి మిమ్మల్ని నేను ఎరుగుదును, మీరు తెలుసు, మీరు ఎలాంటి వారు, అలాగేలా మనం మాట్లాడతాం కదా. నిజానికి మనం ఎవరిని ఎరుగం అంటాం. చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తులు ఇలా ప్రతిరూపాలు ఏర్పరచుకొని అసలు వ్యక్తులు ప్రత్యక్ష కలకి లేకుండానే ఉండిపోతారు. మనుషులు ఒకరినొకరు ప్రతిరూపాలు కల్పించుకుని అసలు లోపల వ్యక్తులు, సహజమైన వ్యక్తుల ప్రత్యక్ష కలయిక లేకుండానే ఉండిపోతాం. ఇలా జీవితాలన్నీ అలాగే వెళ్ళిపోతాయి. సంవత్సరాలు గడిచిపోతాయి. మరి ఇంకా ఏమీ ఉండిపోతాం అన్నమాట. ప్రత్యక్షంగా కలయిక లేకుండానే ఉండిపోతాం. అసలు సంబంధం అనేది మనకు అవగాహన అయితే పరస్పరం సహకరించుకోవచ్చంట. మానవ సంబంధాలు అనేది మనకు అవగాహనే లేదు. పరస్పరం సహకరించుకోవచ్చు ఉంటే కనుక. కానీ ప్రతిరూపాల ద్వారా సహకారం సాధ్యం కదా. మనం అనుకున్న రూపాల ద్వారా సహకారం ఎలా సాధ్యమవుతుంది? మనకి ఇతరులు ఎలా సహకరిస్తారో? సహకరించరు. వారు వేరే అనుకుంటారు, మనం వేరే అనుకుంటాం, సహకరించుకోలేము. అప్పుడు ఇలా సహకారం అందలేదని మళ్ళీ బాధపడతాం. నిత్య జీవితంలో మీరు ఇతరుల గురించి, అంటే భార్య, భర్త, ఇతరులు, ఇరుగు పొరుగు, ఇలా అనేక మంది ఉంటారు కదా మనకి, పరిచయస్తులు కానీ, ఇది కానీ, ఈ రూపంలో కానీ ఉన్నప్పుడు పొరుగు దేశం, రాజకీయవేత్తలు, దేవుళ్ళు, వీటన్నిటినీ గురించి రూపాలు కల్పించుకుంటూనే ఉంటాం. అన్నిటి గురించి కల్పనలే, దేవుళ్ళ గురించైనా, రాజకీయ నాయకుల గురించైనా అలా కల్పించుకుంటూ వాళ్ళకి మహత్వాలు అంటగడతాం, గొప్పవాళ్ళు అంటాం, ఆ నాయకుడు అంటే తీరడు అంటాం. ఇలా మనకు మనం చెప్పుకుంటాం అనమాట.
యథార్థంగా వారిని ఎరుగం మనం. మనం ఇలా నిర్మించుకున్న ఊహల నుండి స్వేచ్ఛగా ఉండగలమా? ఉండలేము. బయట నుంచి స్వేచ్ఛే కాదు, ఆంతరిక స్వేచ్ఛ కూడా పొందగలమా? ఈ విరుద్ధాలే మనుషులను విడదీస్తుంది, వేరు చేస్తుంది. ఇలాంటి మనం అనుకున్నట్టుగా ఉండదు. బయట నుంచి స్వేచ్ఛగా ఉండాలి. మనం ప్రతిదాన్ని మనం అనుకున్నట్టుగా ఉండాలని అనుకోకూడదు. ఇతరులని మనం అలా ఉండాలి, ఇలా అంటే మనకే తగ్గట్టుగా ఉండాలని మనం అనుకుంటాం. మనకే తెలియదు ఆ విషయం. ఇలాగ మనల్ని మనం ఈ ఈ వాక్యాలు వింటూ మనం ఆలోచిస్తే మనం తెలుస్తుంది మనకి. మన అంతరంగిక స్వేచ్ఛ ఉండాలి. ఇలాగ నిర్మించుకోకూడదు, ఊహల నుండి నిర్మించుకోకూడదు. స్వేచ్ఛగా ఉండాలి. బయట నుంచే కాదు, బయట స్వేచ్ఛే కాదు, మన లోపల స్వేచ్ఛ కూడా ఉండాలి. ఈ విరుద్ధాలే మనుషులను విడదీస్తుంది, వేరు చేస్తుంది. విరుద్ధాలంటే మనం అనుకున్నట్టుగా ఉండరు. ఎంతటి స్నేహాలైనా, ఎంతటి సంబంధాలైనా, ఎంతటి భార్యాభర్తల సంబంధాలైనా, తల్లి పిల్లల సంబంధాలైనా ఇలా విరుద్ధంగా ఉంటే అవి సహజంగా నశించిపోతున్నాయి సంబంధాలు. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, మనుషుల్ని విడదీస్తున్నాయి, వేరు చేస్తున్నాయి. అలా లేకుండా యథాతథంగా ఎవరో ఏంటి, మనం ఎలా ఉన్నామో ముందు మనం చూసుకుని ఇతరులను కూడా అలా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోండి. మరి ఎంత బాగానో చెప్తారు నవీన ఈ శతాబ్దపు తత్వవేత్త. మనం అర్థం చేసుకుంటే ప్రయత్నించాలి. అర్థం చేసుకున్నాం. ఈరోజు ఇదిగో కొంచెం మబ్బుగా ఉంది, గార్డెన్ చల్లగా ఉంది. మరి రేపు కూడా ఇదే కొంచెం చెప్పుకుంటే బాగానే ఉంటుంది. నాకు చెప్పాలనే ఉంది కృష్ణమూర్తి. సరే చెప్పుకుందాం. బాయ్.